హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మీకు మనం యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మన వీడియోస్ కి వ్యూస్ రావాలంటే యూట్యూబ్ ఆల్గరిథం మన వీడియోస్ మీద ఏ విధంగా పనిచేస్తుంది అనేది అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి వీడియోలోకి వెళ్ళకంటే ముందుగా వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ ఆల్గరిథం అయితే కొత్త ఛానల్స్ మీద అలాగే పాత ఛానల్స్ మీద వేరే విధంగా పనిచేస్తూ ఉంటుంది. అంటే మరి కొత్త ఛానల్స్ మీద పాత ఛానల్స్ మీద ఎందుకు వేరే విధంగా పనిచేస్తుంది అంటే, కొత్త ఛానల్స్కి ఏమో సబ్స్క్రైబర్స్ ఉండరు, అలాగే పాత ఛానల్స్కి అయితే కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు కాబట్టి ఆ రెండింటి మీద వేరే విధంగా పనికిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు నేనైతే ఈ రెండు బేసిక్స్ మీద అంటే కొత్త ఛానల్స్కి అలాగే ఈ పాత ఛానల్స్కి యూట్యూబ్ ఆల్గరిథం ఏ విధంగా పనిచేస్తుంది అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం అయితే కొత్త ఛానల్స్ గురించి తీసుకున్నట్లయితే, కొత్త ఛానల్ది ముందు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, యూట్యూబ్ అనేది కొంతమంది అంటే మీరు ఏ వీడియోస్ చేస్తున్నారో దాని కేటగిరీ అంటే మీ కేటగిరీ ఏదైతే ఉందో దాంట్లో వేరే వాళ్ళు వేరే పాత ఛానల్స్ ఉంటాయి కదా, ఆ వీడియోలను చూసే వాళ్ళకి ఈ వీడియోస్ని కూడా చూపిస్తూ ఉంటుంది. మరి మేము పెట్టింది ఎలా దానికి ఈ కేటగిరీని అని అర్థమవుతుంది అంటే, ఇప్పుడు మీరు వీడియోలో మాట్లాడే మాటలు కావచ్చు, అలాగే మీరు అక్కడ బయట సెట్ చేసిందంతా అంటే ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయంగా కేటగిరీ అని ఉంటుంది, అందులోదే అని అనుకుంటే మనం భ్రమపడ్డట్టే. ఎందుకంటే అది వీడియోస్ కూడా తీసుకొని ఇది ఏ కేటగిరీ వేటికి సంబంధించింది అన్నదైతే క్లియర్గా ఏ కేటగిరీ ఆ కేటగిరీకి సజెషన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ వీడియోస్ని మీ కేటగిరీ పీపుల్కి అయితే సజెస్ట్ చేస్తుంది. సజెస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఒకవేళ వాళ్ళు చూసారనుకో, చూసిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ వీడియోలో ఏదో మ్యాటర్ ఉంది, దీన్ని అయితే బాగా మంది చూస్తున్నారు కాబట్టి దీన్ని ఇంకొంతమందికి సజెస్ట్ చేద్దాము అని వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు ముందు సజెస్ట్ అంటే కొత్త పీపుల్కి సజెస్ట్ చేస్తుంది కదా, వాళ్ళు చూసారంటే వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. మరి చూడకపోతే ఏమవుతుంది, చూడకపోతే దీంట్లో ఏం మ్యాటర్ లేదు అంటే ఇది ఎవరికి ఉపయోగపడదు అని యూట్యూబ్ ఆల్గరిథం అర్థం చేసుకొని ఆ వీడియోని అయితే వేరే వాళ్ళకి ఎవరికి సజెస్ట్ చేయదు, అంటే ఆ వీడియో డెడ్ అయిపోయినట్టే. ఇప్పుడు మరి వీడియో సజెస్ట్ చేయకపోతే అవి ఎవరు చూడరు, డెడ్ అయిపోతుంది. సరే, ఇప్పుడు మనం ఆ ఫస్ట్ వ్యూవర్ సజెస్ట్ చేస్తుంది కదా, ఒకవేళ వాళ్ళు చూస్తే వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. మరి వాళ్ళు ఒకవేళ వాళ్ళు చూస్తే ఏమవుతుంది, ఈ వీడియో అనేది అంటే ఎంతమందికి సజెస్ట్ చేస్తే అంతమంది, లేదంటే సజెస్ట్ చేసిన దాంట్లో 40% 50% క్లియర్గా మొత్తం వీడియో అయిపోయేదాకా చూస్తున్నారు, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కూడా మంచిగానే ఉంది అని అనుకున్నప్పుడు ఏమవుతుంది, యూట్యూబ్ ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది. ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు కూడా చూసారనుకోండి, ఇదే సైకిల్ రిపీట్ అవుతూ వీడియో అనేది గ్రో అవుతుంది. అదే మరి ఫస్ట్ సజెస్ట్ చేసిన వాళ్ళు చూసి సెకండ్ సజెస్ట్ చేసిన వాళ్ళు చూడకపోతే ఏమవుతుంది, ఆ వీడియో అక్కడే ఆగిపోతుంది. ఇప్పుడు కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు, షార్ట్స్ అయినా లాంగ్ వీడియోస్ అయినా ఇవి రెండింటికి వర్తిస్తుంది. ఇప్పుడు కొంతమంది 2K లేదంటే 3K వ్యూస్ వచ్చి అక్కడే ఆగిపోతుంది. దీనికి కారణం ఏంటి అంటే, ఫస్ట్ సజెస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది చూసారు, అలానే యూట్యూబ్ వేరే వాళ్ళకు కూడా సజెస్ట్ చేసింది, వాళ్ళు చూడలేదు కాబట్టి ఆ వీడియోస్ వ్యూస్ అక్కడే ఆగిపోయాయి. అంటే ఇదే ఆల్గరిథం అంటే ఫస్ట్ వాళ్ళు చూసారు, తర్వాత సజెస్ట్ చేసిన వాళ్ళు చూడలేదు కాబట్టి వీడియో అక్కడే ఆగిపోతుంది. ఇది కూడా ఎక్కడికి దారితీస్తుంది, వీడియో ఫెయిల్యూర్. అంటే ఈ వీడియోలో ఏది మ్యాటర్ లేదని వేరే వాళ్ళకి సజెస్ట్ చేయకుండా ఉంటుంది. వాళ్ళు కూడా చూస్తే అంటే రిపీటెడ్గా సజెస్ట్ చేసిన వాళ్ళందరూ చూస్తుంటే ఆ ఛానల్ ఆ వీడియో వరకు అయితే మంచిగా గ్రో అవుతుంది, ఆ వీడియో మంచిగా సక్సెస్ అయ్యి లాంగ్ రన్ వరకు వ్యూస్ వస్తూనే ఉంటాయి. మరి ఈ విధంగా జరగాలంటే ఏం జరగాలి, ముందు మన వీడియో అప్లోడ్ చేసిన తర్వాత సజెస్ట్ చేసిన వాళ్ళు చూడాలి. అంటే వాళ్ళు చూడాలంటే వాళ్ళు ముందు ఏం చూస్తారు, థంబ్నెయిల్ చూస్తారు. కాబట్టి థంబ్నెయిల్ అయితే మంచిగా డిజైన్ చేసుకోవాలి. థంబ్నెయిల్ చూసిన తర్వాత అది బాగానే ఉంది, అందరూ క్లిక్ చేస్తున్నారు అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మ్యాటర్ కూడా అంతే క్లియర్గా ఉండాలి.
అన్నీ క్లియర్గా ఉన్నప్పుడే ఇలా సజెషన్ రిపీట్ అవుతూ వీడియో అనేది గ్రో అవుతూ మంచిగా ఛానల్ ఆ వీడియోకి సంబంధించింది అయితే చక్కగా గ్రో అవుతూ ఉంటుంది. మరి కొత్త ఛానల్ అయితే అయిపోయింది. మరి సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళ వీడియోస్ మీద యూట్యూబ్ ఆల్గరిథం ఏ విధంగా పనిచేస్తుంది అని చూసుకున్నట్లయితే, ముందుగా మనం వీడియో అప్లోడ్ చేసాం. యూట్యూబ్లోకి అప్లోడ్ చేశాక ఏమవుతుంది, ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, యూట్యూబ్ అయితే ఆ వీడియోని నోటిఫికేషన్ రూపంలో వాళ్ళకి పుష్ చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నోటిఫికేషన్ ఇస్తుంది. వాళ్ళు ఒకవేళ నోటిఫికేషన్ చూడకపోతే బ్రౌజ్ ఫీచర్లో కూడా వాళ్ళకి కనిపించే విధంగా యూట్యూబ్ హోమ్ పేజ్లోనో వీడియో చూస్తుంటే కింద సజెస్ట్ చేస్తూ ఉంటుంది. అలా సజెస్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కనుక ఆ వీడియో చూసారనుకోండి, వేరే కొత్త వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ వీడియోని సబ్స్క్రైబర్స్లో 40%, 50%, ఒకవేళ 60% చూసినా, అంటే ఎక్కువగా చూస్తే ఎక్కువగా రికమెండేషన్స్ పెంచుతుంది, తక్కువ చూస్తే కొంచెం తక్కువగానే చూస్తుంది. ఇప్పుడు యావరేజ్గా మనం 50 to 60% చూసారనుకున్నట్టయితే ఆ వీడియోని ఏమవుతుంది, ఆ వీడియో యొక్క కేటగిరీ ఏదైతే ఉందో ఆ కేటగిరీ పీపుల్కి అందరికీ ఆ వీడియోని అయితే రికమెండ్ చేస్తుంది. ఏది? సబ్స్క్రైబర్స్ ఆ వీడియోని చూస్తే. ఒకవేళ సబ్స్క్రైబర్స్ చూడలేదనుకో ఏమవుతుంది అంటే, అప్పుడు ఆ వీడియోని యూట్యూబ్లోకి అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ అనేది సబ్స్క్రైబర్స్కి కాకుండా కొంతమంది అంటే తక్కువలో తక్కువ వేరే వాళ్ళకి, అంటే కొత్త వ్యూవర్స్ కూడా చూపిస్తూ ఉంటుంది. అంటే ఆ కేటగిరీ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా చూపిస్తుంది. ఒకవేళ వాళ్ళు చూసారనుకో, ఈ సబ్స్క్రైబర్స్ చూడకుండా కొంతమందికి సజెస్ట్ చేస్తుంది. అలాగే ఒకవేళ చూడకపోతే ఆ సబ్స్క్రైబర్స్ చూడకుండా, లేదంటే వీళ్ళు చూడకుండా కూడా వీడియో యొక్క గ్రోత్ అయితే ఆగిపోతుంది. మరి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే, ఇప్పుడు సజెస్ట్ చేసిన వాళ్ళు చూస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చూసారని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తే వాళ్ళు కూడా చూసారు. అప్పుడు ఏమవుతుంది అన్న చూసుకున్నట్లయితే, ఇప్పుడు కొత్త వ్యూవర్స్కి సజెస్ట్ చేస్తుంది కదా, వాళ్ళు కూడా కంప్లీట్గా 50 to 60% ఆ వీడియోని కూడా యావరేజ్ వీడియో డ్యూరేషన్ తగ్గకుండా మంచిగానే చూశారు అనుకున్నట్లయితే ఏమవుతుంది, వాళ్ళని ఆ వీడియోస్ని ఇంకొంతమందికి బూస్ట్ చేస్తుంది. అంటే ఆ కేటగిరీ యొక్క పీపుల్కి ఆ వీడియోని అయితే సజెస్ట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా ఆ వీడియోని చూస్తే, అంటే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ చూశారు, అలాగే అందులో కొంతమంది అంటే కొత్త వ్యూవర్స్కి సజెస్ట్ చేసింది, వాళ్ళు కూడా చూశారు. వాళ్ళలో సగం మంది, లేదంటే 40%, లేదంటే 60% పీపుల్ చూసినప్పటికీ అదైతే వీడియోని అయితే వేరే వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటుంది. అలా సజెస్ట్ చేయడం, సబ్స్క్రైబర్స్, కొత్త వ్యూవర్స్ ఇలా సైకిల్ రిపీట్ అయ్యి ఆ వీడియో యొక్క గ్రోత్ అయితే పీక్ లెవెల్లో ఉంటుంది. ఆ వీడియో అయితే మంచిగా సక్సెస్ అవుతుంది. అలాగే లాంగ్ రన్ వరకు కూడా వ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి. అంటే ఆ వీడియోకి అంటే పర్టికులర్గా ఆ వీడియోకి అయితే మనకు చక్కగా సక్సెస్ వచ్చినట్టే. ఒకవేళ ఇప్పుడు రికమెండ్ చేస్తుంది కదా, ఆ పీపుల్ చూడకపోతే ఏమవుతుంది అన్నది చూసుకున్నట్లయితే, ఇప్పుడు రికమెండ్ చేసిన వాళ్ళు చూశారు అంటే అదే సైకిల్ రిపీట్ అయ్యి మనకు చక్కగా సక్సెస్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు చూడకపోతే అక్కడికి 2K 3K 10K వ్యూస్ వచ్చి ఆగిపోతాయి. అలా యూట్యూబ్ అయితే ఒకవేళ ఆడియన్స్ చూడకపోతే, అంటే సజెస్ట్ చేసిన వాళ్ళు చూడకపోతే రికమెండేషన్స్ తగ్గిస్తూ వీడియో గ్రోత్ అయితే తగ్గిపోతుంది. ఇది కూడా ఛానల్ వ్యూస్ యొక్క డెడ్ అంటే ఆ వీడియోకి సంబంధించిన వరకు వీడియో వ్యూస్ అయితే డెడ్ అయిపోతాయి. కాబట్టి మీకు ఇదంతా సబ్స్క్రైబర్స్ చూడాలన్నా, లేదంటే కొత్త వ్యూవర్స్ చూడాలన్నా సిటిఆర్ బాగుండాలి, అలాగే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ బాగుండాలి. అంటే అక్కడ థంబ్నెయిల్ బాగుండాలి. థంబ్నెయిల్ ఆ వీడియోని క్లిక్ చేసిన తర్వాత వ్యూస్ బాగా, అంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ పడిపోకుండా ఉండాలంటే వీడియోలో కంటెంట్ కూడా అలాగే ఉండాలి. కాబట్టి మంచి కంటెంట్ చేస్తూ, అలాగే థంబ్నెయిల్స్ కూడా బాగా చేస్తూ ఉంటే మీకైతే వీడియోస్కి అయితే వ్యూస్ పీక్స్ లెవెల్లో ఉంటాయి. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇలా చేస్తూ అంటే మీది యావరేజ్ వీడియో డ్యూరేషన్, సిటిఆర్ ఇవన్నీ అన్ని వీడియోస్కి బాగానే ఉండాలంటే మీ ఛానల్ అయితే లాంగ్ రన్ వరకు సక్సెస్ అవుతూనే ఉంటుంది.
కాబట్టి మీకు అయితే మంచి కంటెంట్ చేస్తూ, అలాగే కంటెంట్ చేసినప్పటికీ థంబ్నెయిల్ కూడా ముఖ్యమే కాబట్టి ఈ థంబ్నెయిల్ని కూడా మంచిగా చేస్తూ అలా ఛానల్ని సక్సెస్గా తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.